సామ్సంగ్ ఫ్యాన్స్ కి అలాగే సామ్సంగ్ మొబైల్ వాడుతున్న అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మామూలుగా ఇతర బ్రాండ్స్ అన్ని కూడా యూఐ అప్డేట్ 1 ఇయర్ కోసారి ఇస్తారు. అందులోనూ అన్ని డివైసెస్ కి అప్డేట్ రోల్ అవుట్ అయ్యేసరికి 4 మంత్స్ టైం అయితే అయిపోతుంది. కానీ సామ్సంగ్ ఏంట్రా బాబు అంటే 6 మంత్స్ కోసారి యూఐ అప్డేట్ అయితే ఇస్తున్నారు. అది కూడా కొత్త కొత్త ఫీచర్స్ తోటి. సరిగ్గా ఒక 6 మంత్స్ ముందు సామ్సంగ్ Z Fold 7 మొబైల్ తోటి One UI 8.0 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈసారి త్వరలో రాబోయే సామ్సంగ్ S26 Ultra ని దృష్టిలో పెట్టుకొని One UI 8.5 అప్డేట్ తో తీసుకురాబోతున్నారు. One UI 8.5 లో రాబోయే కొత్త ఫీచర్స్ గురించి, అప్డేటెడ్ లేఅవుట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ చేంజ్ వచ్చేసి క్విక్ సెట్టింగ్ ప్యానెల్ ని కంప్లీట్ గా రీడిజైన్ చేశారు. వాటిలో ఉండే షార్ట్ కట్స్ అనొచ్చు, లేదంటే టాగుల్స్ అనొచ్చు, వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ చేయొచ్చు. కావాలంటే మనకి ఏదన్నా ఇంపార్టెంట్ బాగా కనిపించాలి అన్న వాటిని కాస్త పెద్దగా చేయొచ్చు. అవసరం లేదు అనుకున్న వాటిని సైజ్ కూడా తగ్గించవచ్చు. లేఅవుట్ ని వర్టికల్ గా కానివ్వండి, హార్జెంటల్ గా కానివ్వండి, చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా మొబైల్ డేటా కానీ వైఫై కానీ వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని కాస్త పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా స్క్రోల్ చేయగానే అదే ఫస్ట్ కనిపిస్తుంది. అండ్ లాక్ స్క్రీన్ విషయానికి వస్తే డెప్త్ ఎఫెక్ట్ అయితే ఇంప్రూవ్ చేశారు. అలాగే లాక్ స్క్రీన్ లోనే కొత్త క్లాక్ డిజైన్స్ అయితే తీసుకొచ్చారు. రీసెంట్ గా మనం చూసిన ఆర్జిన్ ఓఎస్ లో కానివ్వండి, ఆక్సిజన్ ఓఎస్ లో వాడిన క్లాక్ సెట్టింగ్ లాగా అనిపించలేదు, కానీ డిఫరెంట్ గా కొత్తగా అయితే అనిపించింది. కింద బాటమ్ లో నావిగేషన్ బార్ కానీ సర్చ్ బార్ కానీ ఉంటాయి కదా, వాటిని అయితే కంప్లీట్ గా పిల్ షేప్ లోకి మార్చేశారు. లైక్ ఒక ఐఫోన్ ఫీల్ అయితే కలుగుతుంది. సెకండ్ వచ్చేసి గ్యాలరీలో అప్గ్రేడెడ్ ఫోటో అసిస్టెంట్ ని తీసుకొచ్చారు. ఏ ద్వారా ఫోటో ఎడిట్ చేసే ఫీచర్ అన్ని మొబైల్లో ఉంది, కానీ ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయకముందు ఫోటో ఎలా ఉందో ఈ అప్డేట్ లో అయితే మీరు చూడొచ్చు. బట్ ఇక్కడ ఎలా అంటే మనం ఒక్కసారి ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒరిజినల్ ఫోటో చూసుకోలేం కదా, కాకపోతే ఈ అప్డేట్ లో మాత్రం వెళ్ళొచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ వీడియోలో కూడా యాడ్ ఎరేజర్ అయితే యాడ్ చేశారు. One UI 8.5 కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కలర్ కాస్త చేంజ్ చేయండి. అలాగే కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, మన ఛానల్ ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు. కొంతమంది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తారు, కానీ మన ఛానల్లో అలా కాదు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను డైలీ పెడుతున్న వీడియోస్ అయితే కంపల్సరీ చూస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్సలు నేను మర్చిపోలేను కూడా ఈ విషయాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ ఈకో సిస్టమ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మొబైల్లోని డేటాని సామ్సంగ్ పీసీకి, సామ్సంగ్ టాబ్లెట్ కి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. యాపిల్లో చెప్పుకుంటుంటారు కదా ఈకో సిస్టమ్ అని చెప్పేసి, అలాంటి దాన్ని ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ స్క్రీన్ రికార్డింగ్. మామూలుగా మనం రికార్డ్ చేసామనుకోండి, స్క్రీన్ మొత్తం వస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ మాత్రమే స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ సిస్టమ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈ అప్డేట్ లో థెఫ్ట్ ప్రొటెక్షన్ అయితే ఇంప్రూవ్ చేశారు. పిన్ కానీ ప్యాటర్న్ కానీ ఎక్కువ సార్లు తప్పుగా ఎంటర్ చేసే మాత్రం ఫోన్ లాక్ అయిపోతుంది, మీ డాటా కూడా సేవ్ అవుతుంది. ఈ లోపు మీ మొబైల్ యొక్క లొకేషన్ ని ట్రేస్ చేసుకోగలిగితే మొబైల్ కూడా దొరికేస్తుంది. ఏ ఫీచర్స్ లో నోటిఫికేషన్ సమ్మరీ కూడా తీసుకొస్తున్నారు. లాస్ట్ 24 అవర్స్ లో మనకు వచ్చిన నోటిఫికేషన్ సమ్మరీ మొత్తం చూపించేస్తుంది. ఈ ఏఐ వచ్చేసి మల్టీ లాంగ్వేజెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంగ్లీషే కాదండి, వేరే లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు వచ్చిన పెద్ద మెసేజ్ లో ఇంపార్టెంట్ మాత్రమే సమ్మరైజ్ చేసి చిన్నగా చేసి మనకు అర్థమయ్యేలాగా అదైతే చూపిస్తుంది. ఫైనల్ గా కొన్ని సిస్టమ్ యాప్స్ అయితే అప్డేట్ చేసింది. యూఐని కూడా రిఫ్రెష్ చేసింది. అండ్ ఈ అప్డేట్ రావడం వల్ల మొబైల్ కూడా కాస్త స్మూత్నెస్ పెరిగిందని అర్థమవుతుంది. సామ్సంగ్ లో డెస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసారి దీన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. డెస్క్ లో ఏంటంటే మల్టీ స్క్రీన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు ఇది ఉండేది కాదు. అలాగే ఆడియో బ్రాడ్కాస్ట్ కూడా ఇచ్చారు. దీన్ని అసలు ఎవరు వాడతారో కూడా తెలియదు, కానీ మీరు వాడితే ఈ అప్డేట్ మాత్రం చూసుకోండి. One UI 8.0 తో కంపేర్ చేసి One UI 8.5 లో జరిగిన చేంజెస్ అయితే నేనైతే షార్ట్ కట్ చేసి స్క్రీన్ పైన వేస్తున్నాను. మీరు పౌజ్ చేసి ఒక్కసారి చూడండి. ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాను, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మనం ఎన్నో వీడియోస్ చేసాము, కానీ సబ్స్క్రైబ్ విషయంలో మాత్రం చాలా తక్కువగా ఉన్నాము.
సో ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేయండి. ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందా? సామ్సంగ్ S26 అల్ట్రా మొబైల్ ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్ తీసుకొస్తున్నారని చెప్పేసి. సో దాని తర్వాత 1 మంత్ తర్వాత అన్ని మొబైల్స్ కి అయితే ఈ అప్డేట్ అయితే ఇస్తారు. ప్రస్తుతం అయితే బీటా వర్షన్ రన్ అవుతుంది. మీరు ఎక్కువగా మొబైల్ వాడే పని అయితే గనుక బీటా వర్షన్ లోకి వెళ్ళకండి. చిన్న చిన్న బగ్స్ ఉంటాయి, మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఫైనల్ గా కంక్లూజన్ విషయానికి వస్తే 1UI 8.5 అప్డేట్ అంటే చాలా స్మాల్ స్టెప్ అనుకుంటారు, కానీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రొడక్టివిటీ అండ్ ఈకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇంప్రూవ్మెంట్స్ ని ఇంక్లూడ్ చేసింది. క్విక్ సెట్టింగ్స్, ఫోటో ఎడిటింగ్, ఫైల్ షేరింగ్, స్క్రీన్ రికార్డింగ్, సెక్యూరిటీ అన్ని ఏరియాస్ లో ఎన్హాన్స్మెంట్ చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టెక్ వీడియోకి రెడీగా ఉండండి.